ఓకే. రైట్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి ఇందాక ఒకసారి అడిగారు. మళ్ళీ ఒకసారి చూడాలని కోరికగా ఉంది. ఒకసారి చేతులెత్తారా? ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? అబ్బా! మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా నేను. నిజానికి ఈ పునాది రాళ్ళు అనేటటువంటి కాన్సెప్ట్‌లో మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నప్పటికీ కూడా పునాది గట్టిగా ఉంటే పైన ఉన్నటువంటి బిల్డింగ్ పైన మనకు కనపడుతుంటుంది. చూసే వాళ్ళందరికీ బిల్డింగ్ యొక్క అందచందాలు కనపడతాయి తప్ప అది నిలబడటానికి కింద ఉన్న పునాది ఎంత గట్టిగా ఉందనే విషయం మనకి కనపడదు, మనం గ్రహించలేము కూడా. కానీ నిజానికి పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ఈరోజు ఇంతగా విస్తరించిందని అంటే అది కర్నూలులో పత్రి గారు, మరి ఆయన కూడా చక్కగా అగ్రికల్చర్లో ఎంఎస్సీ చేశారు. గవర్నమెంట్ ఫర్టిలైజర్స్లో ఒక ఆఫీసర్ పోస్టులో ఉన్నారు ఆయన. వివాహం అయిపోయింది. 2 ఆడపిల్లలకి జన్మనివ్వగలిగారు. అప్పటికే చిన్నతనం నుండి ఎన్నో వేలాది ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ, భౌతికపరమైనటువంటి సాహిత్యం కానీ చదివి దాని యొక్క అంతరార్థాలన్నీ కూడా గ్రహించుకుని ఆయన కనపడిన వాళ్ళతో అల్లా కూడా అది వెదజల్లుతూ ఉండేవాళ్ళు. చెప్తూనే ఉండేవాళ్ళు. ఏ కోణం నుంచి ఏది అడిగినప్పటికీ కూడా వాటన్నిటికి సమాధానం నుంచి ఆయన దగ్గర నుంచి మనకు వస్తుండేది. మరి అలా వస్తున్న పరిస్థితుల్లోనే అది ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ జన్మ సంస్కారమో తెలియదు కానీ గురువులతోటి ఒక అనుబంధాలు మనకు ఏర్పడుతుంటాయి. నాకు కూడా నిజానికి నేను వ్యాపారస్తుడిని, వివాహం అయిపోయింది. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. 2 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిపోయింది. అది ఏనాటి సంస్కారం తెలియదు కానీ ఒక చిన్న కోరిక పడింది నాకు. ప్రవచనకర్తలందరూ కూడా వాళ్ళ ప్రవచనాలు చెప్పే మూమెంట్లో నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని చెప్పి అంటుంటారు. నిజానికి ఆత్మానుభూతి చెందితే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, జీవించే జీవిత విధానం ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక కలిగింది. దానితోటే అన్ని చోట్లకి నేను వెళ్ళటం చాలా సమయాన్ని వెచ్చించాను తప్ప ఎక్కడ తృప్తికరమైనటువంటి సమాధానం లేనప్పుడు 97 జనవరి 17వ తారీఖు సాయంత్రం పూట ఫస్ట్ పత్రి గారు విజయవాడకు రావటం. అది ఎట్లా వచ్చారంటే ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా 96 వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఒక 10-15 మంది మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటుండేవాళ్ళు. ఎంబీబీఎస్ చేస్తారు వాళ్ళంతా. వాళ్ళ కోసం ఫస్ట్ టైం పత్రి గారు 97 జనవరిలో విజయవాడ రావటం జరిగింది. మరి వచ్చినప్పుడు మన పుస్తకాలు అప్పట్లో పత్రి గారు రిటైర్ అయిన తర్వాత కూడా సహజంగా రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ డబ్బులు కానీ వచ్చే మిగతా డబ్బులన్నీ కూడా మనం బ్యాంకులో వేసుకుని జీవితం అంతా ఎలా నడుస్తుందని ప్లాన్ చేసుకుంటాం. కానీ పత్రి గారి జీవితం దీనికి భిన్నంగా ఉండేది. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్లో ఆయనకు వచ్చిన డబ్బులన్నీ కలిసి బీఏ మాస్టర్ అనే పుస్తకాన్ని చక్కగా అచ్చు వేయించి మొత్తం ఉచితంగా మొత్తం పనిచేశారు. ఇంటికి వెళ్తే మరి భార్య 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని చదివించాలి, పెద్ద చేయాలి. సంసారం ఎట్లా గడుస్తుందో తెలియదు. పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేస్తామో తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం అనంతరం వచ్చినటువంటి డబ్బులు కూడా ఒక పుస్తకాన్ని వేసి జనానికి పంచిపెట్టడం జరిగింది అని అంటే అసలు ఆయన విజన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించగలిగి ఉండాలి. ఎంత గొప్ప విజన్ కనుక ఆయనకి లేకపోతే ఆ విధంగా జరుగుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో అట్లా మరి ఉద్యోగానికి రాజీనామా ఆయన 92లో చేయటం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా కనపడిన వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు కాబట్టి ఆ జ్ఞానానికి కనపడిన వాళ్ళందరికీ చెప్పినప్పటికీ ధ్యానాన్ని గురించి ఎంత చెప్పినప్పటికీ ఒక విధమైన అసంతృప్తి ఫీల్ అయ్యేవాళ్ళట ఆయన. ఎందుకని మరి మంచి ఉద్యోగం ఉంది, ఒక ఆఫీసర్ పోస్ట్ ఉంది, హోదా ఉంది, వివాహం అయింది, 2 ఆడపిల్లలకు జన్మనివ్వటం జరిగింది, మంచి కుటుంబం, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే భౌతిక ప్రపంచంలో చూసే వాళ్ళకి అన్ని విధాలా బాగుందని అనిపించినప్పటికీ కూడా బట్ ఆయనలో ఒక తీరైనటువంటి లోటు కనపడుతుండేది. ఏమిటి ఆ లోటు అనేది ఆయనకే తెలిసే పరిస్థితి లేక చివరికి అప్పటికే మరి ఇందాక పరమేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక పిరమిడ్ అనేటటువంటి దాన్ని టెక్నాలజీని గారు గుర్తించి దానిలో రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయటం, అది ఎలా ఎనర్జీ ఇస్తుంది, ధ్యానం చేసేవాళ్ళు కానీ పిరమిడ్లో కూర్చుంటే ఆ శక్తి మన ధ్యానానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్ని సక్సెస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం పిరమిడ్ అనేది మరి బీవీ రెడ్డి గారి సాంగత్యంతో కర్నూలులో రావడం జరిగింది. అదే బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ఇప్పటికీ అప్పటికీ ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో మాతృస్థానం ఏమిది అంటే కర్నూలు. ఫస్ట్ పిరమిడ్ ఎవరి ద్వారా వచ్చింది అంటే బీవీ రెడ్డి ద్వారా వచ్చింది. అది అయిపోయింది. ఇది ఎప్పుడు 90స్లో జరిగిపోయింది. అయినా ఆయనకి జీవితంలో అసంతృప్తి రావటం, ఇంకా ఉద్యోగం ఇది కాదు నా పర్పస్ అనుకుని 92స్లో ఆయనకు ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేయటం, తర్వాత బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి తర్వాత ఇక అంచెలంచెలుగా
ఎవరెవరిని పట్టుకోవాలి, ఎక్కడిక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు అప్పట్లో అనంతపూరు, ధర్మవరం కానీ, తర్వాత గుంతకల్ కానీ, ఇవేళ కొన్ని గ్రామాలను పెట్టుకుంటాం. ఈయన కర్నూలు ఉండగా కూడా అనంతపూర్ వెళ్ళాలని చెప్పి అనిపిస్తే అనంతపూర్ వెళ్ళిపోయేవాళ్ళట. అట్లా ఈయన విజన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కొన్ని వారాల తరబడి వెళ్ళటం, అక్కడ కూర్చుంటాం, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా ఇవ్వటం, అలా ఒక్కొక్కరిని దరిదాపుగా పత్రిక అంటే ఏమిటని తెలియటానికి 10 మంది ఒక శిష్య బృందం అని చెప్పి అనుకోవాలా. మళ్ళీ శిష్యుడంటే ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే నేను మీ గురువే కాదు, ఎవరు శ్వాసే వాళ్ళ గురువు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మజ్ఞ పత్రిక గారు. అట్లా ఫస్ట్ పిరమిడ్ మనకి కర్నూలులో కనుక ఏర్పడితే, రెండో పిరమిడ్ ఉరవకొండ వెంకటేశ్వర గారు. మరి ఆయన గురించి చెప్పాలన్నా ఆయన కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీసరు, 3 ఆడపిల్లల తండ్రి. కానీ పత్రిక గారి యొక్క జ్ఞానం అందుకున్న తర్వాత, పిరమిడ్ టెక్నాలజీ తెలుసుకున్న తర్వాత, ఉద్యోగం 3 ఆడపిల్లల తండ్రి ఎలా ఉన్నప్పటికీ కూడా నేను కూడా ఏదో చేయాలనే పరిస్థితుల్లో ఆ ఉరవకొండలో కొంత స్థలాన్ని తీసుకుంటాం, పిరమిడ్ నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటాం. దానికి డబ్బు సరిపోకపోతే ఇంట్లో ఉన్న బంగారం కూడా కొంత అమ్మి మరీ ఆ పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఉరవకొండలో జరిగింది. అంటే పత్రిక గారి సాంగత్యంలో ఎవరెవరు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఏ విధంగా ఆయనతో పాటు సాంగత్యం ద్వారా ఈ ధ్యాన ప్రచారం, శాఖాహార ప్రచారం, పిరమిడ్ టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తం చేయడం కోసం కంకణం కట్టుకున్నారు అనేటటువంటికి నాందిగా ఉండే ఇవన్నీ కూడా. మరి అట్లా చేస్తూ ఉన్న పరిస్థితుల్లోనే అటు అనంతపురం కానీ, గుంతకల్ కానీ, ధర్మవరం కానీ, అడ్వకేట్ సంపత్ కుమార్ గారు ఒకళ్ళు ఉండేవాళ్ళు. అనంతపూర్ తర్వాత పిరమిడ్ రావటానికి దాదాపు ఆయన ఎంతో శ్రమించారు ఆ రోజుల్లో కూడా. ఇట్లా ఎంతోమంది అన్నమాట. చెప్పుకుంటూ వెళ్ళిపోతే గుర్తు వచ్చే పేర్లు మనకి కొద్దిగానే ఉంటాయి, కానీ గుర్తురానటువంటి వాళ్ళు చాలామంది ఉండిపోయారు. అట్లా మరి ఆ పరిస్థితుల్లోనే ఆయన విజయవాడ వచ్చేసరికి 97 అయింది. మరి మెడికల్ స్టూడెంట్స్ అంతా ఇందాక మనం అనుకున్నట్టుగా 10-15 మంది మెడికల్ స్టూడెంట్స్ విజయవాడలో ఎంబీబీఎస్ చదువుకుంటాం. సరే, వాళ్ళ కోసం విజయవాడ వచ్చినప్పుడు మన బుక్స్ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయంటే మా బ్రదర్లో ముఖర్జీ గారు ఉండేవాళ్ళు. ఆయన కూడా ప్రింటింగ్ ప్రెస్సే, అక్కడ అవుతున్నాయి అని చెప్పాను ఏంటంటే మరి ఆయన కూడా పిలవమని చెప్పని అంటాం. అప్పుడు ఆ మెడికల్ స్టూడెంట్స్ కలిసి మా బ్రదర్లో ముఖర్జీ గారికి ఫోన్ చేసి, ఎవరు గురువుగారు వచ్చారు రమ్మని చెప్పానంటే, మేము తీవ్రమైన అన్వేషణలో ఉన్నాం, సరైనటువంటి ఆత్మజ్ఞానం అందించే గురువులు ఎవరని చెప్పని పరిస్థితులు. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేయటం, నేను క్యాజువల్గా నా మెసేజ్ తోటి అన్నా, పద్మ మేడం మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఏ పుట్టలో ఏ బాగుందో, ఎవరో పత్రిక గారి గురువు వచ్చారంటే వెళ్ళొద్దామని చెప్పి అనుకున్నాం. అది ఫస్ట్ టైం నేను కానీ నా వైఫ్ కానీ మిత్రబృందంతో కలిసి పత్రిక గారిని కలవటం అనేది 97 జనవరి 17 తారీఖు అప్పుడు ఫస్ట్ టైం. ఏమిటి సంగతులు అంటే, ఏదో కాసేపు పైన మాట్లాడుకున్న తర్వాత ఏం కావాలి ఇంకా అని చెప్పి అడిగారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలని వచ్చామని చెప్పి అన్నాం. నేను కూడా అటువంటి వాళ్ళ కోసమే ఉన్నానే అని చెప్పి అన్నారు. మరి ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగారు. సరే, ఏదో చెప్పాల్సింది చెప్పాం. అప్పుడు ఆయన అన్నారు, పైకి కిందకి ఎగాదిగా చూసి ఉన్నాత్మ నీలోనే పెట్టుకున్నావు కదా, ప్రపంచం అంతా తిరిగితే మాత్రం జ్ఞానం ఎట్లా వస్తుంది అని చెప్పని. మాకు ఆశ్చర్యం కలిగింది, ఎక్కడో పొడుచుకున్నట్లు అయిపోయింది. ఉన్నాత్మ నాలో ఉంటే ఎలా కలవాలి సార్ దాన్ని ఏమిటని చెప్పి అడిగితే, ఏ శ్వాస అయితే జీవనాధారం ఉందో కూర్చోమని చెప్పి ఆయన సమక్షంలో కూర్చోబెట్టి, అప్పుడు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యానాన్ని పరిచయం చేయటం ఫస్ట్ పత్రిక గారి సమక్షంలో జరిగింది. మాకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ధ్యానం బాగా ఉంది, ఏమిటి అనుభవాలు అని చెప్పి అడిగారు. చెప్పాల్సింది చెప్పాం. మరి అరగంటలోనే ఇంతగా ఉంటే నువ్వు అనుకున్న ఆత్మ జ్ఞానం రావటానికి ఎంతో సమయం పట్టదు, చేసేదంతా ఇదే అని చెప్పని అంటాం. ఇక అక్కడి నుంచి ఆయన ఏ ఊరు వెళ్ళినప్పటికీ కూడా విజయవాడ కనుక ఎవరైనా వెళ్తే రాఘవరావు దగ్గరికి వెళ్ళమని చెప్పేవాళ్ళు. నేను కూడా వ్యాపారంలో ఉండటం వల్ల పగలల్లో అలా ఉండేవాడిని. విజయవాడకి ఫస్ట్ అప్పుడు తిరుపతి నుంచి అజయ్ కుమార్ అని చెప్పిన 2 సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అప్పట్లో, వాళ్ళు ఫస్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు ఇంకా పిరమిడ్ హౌస్ నిర్మాణం కూడా చేయలేదు. మరి వాళ్ళు రావటం, పత్రిక గారి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పటం, ఇవన్నీ ఒక కలవని తలంపుగానే జరిగిపోతుండే. తర్వాత ఇక అక్కడి నుంచి మేము కూడా రెగ్యులర్గా ధ్యానం మొదలు పెట్టడం, పత్రిక గారు ఎప్పుడు విజయవాడకు వచ్చినప్పటికీ కూడా మరి ఈ వీటిని గురించి కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా మాకు ఇవ్వటం, మేము అనుభూతి చెందిన తర్వాత దాన్ని ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పాతిళ్ళు ఉంటే తీసేసిన తర్వాత పిరమిడ్ హౌస్ నిర్మాణం చేయటం. తర్వాత ఇక పత్రిక గారు ఎప్పుడు విజయవాడ వచ్చినప్పుడు కూడా పిరమిడ్ హౌస్లో ఉండేవాళ్ళు. ఇక ఆయన వచ్చారంటే దరిదాపు ఇందాక పరమేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా 10 మంది 15 మంది కాదు, పత్రిక గారు ఎప్పుడు ఇంటికి వచ్చినప్పటికీ 100-150 మంది దరిదాపు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక జిజ్ఞాస ఉండే వాళ్ళంతా కూడా అప్పుడు రావటం జరిగేది. అట్లా మరి పత్రిక గారితోటి అంతమంది పరిచయాలు పెంచుకుంటాం. పెరిగిన తర్వాత విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫామ్ చేయాలని చెప్పని పేపర్ మీద రాసిన ఒళ్ళు ఆయన పెట్టడం, అలాగే విజయవాడ సొసైటీ దాదాపు 98లోనే ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత 98 అంతా కూడా పాతివులు తీసి నేను పిరమిడ్ హౌస్ నిర్మాణం చేయటం, పైన పిరమిడ్ కట్టడం, రెగ్యులర్గా సండే క్లాసులు పెట్టడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ నడుస్తూనే ఉండేవి.
మరి అట్లా అట్లా మొదలుపెట్టినటువంటి ఈ ధ్యాన ప్రచారం, పత్రిక గారు ఇచ్చినటువంటి ధ్యానాన్ని మేము స్వీకరించటం, 10 మందికి పంచటం, ఇక ఆ పంచటం అనేటటువంటి పరిస్థితుల్లో విజయవాడ కానీ, కృష్ణా జిల్లా కానీ, తర్వాత అటు కొద్దిగా ఖమ్మం జిల్లా, తర్వాత అటు గుంటూరు జిల్లా, వెస్ట్, ఈస్ట్ గోదావరి జిల్లాలు అట్లా సంఖ్యబోధాన్ని తీసుకుంటే 10 రోజులు, 15 రోజులు తిరుగుతూనే ఉండేవాళ్ళు. మరి దానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ అంతా కూడా పత్రిక తగ్గించి మనకు రావటం జరిగేది. నిజానికి ఆయన జేబులో ఎప్పుడు ఏనాడు ఒక రూపాయి జేబులో ఉండేది కాదు. కానీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుండేది. అంటే నేచర్ విల్ సపోర్ట్ అంటే ఏ విధంగా వస్తుందనే దానికి దైవం మానవ రూపేణ అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. నిజమైనటువంటి అవసరం మనకు ఉండి మన ప్రతి ఆలోచన లోక కళ్యాణం కోసం వెచ్చింపబడాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏ నిమిషానికి ఎవరెవరి ద్వారా ఎటువంటి తోడ్పాటు మనకు అందబడుతుంది, దాని ద్వారా లోక కళ్యాణానికి కావాల్సినటువంటి ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఏ విధంగా నిర్మింపబడుతుంటాయనే దానికి పత్రిక ఇంత అంత ఆదర్శం కాదు. మరి ఏనాడు ఎవరైనా సరే చూసి ఇంత పెద్ద మూమెంట్ ఇలా నడుస్తుంది కదా, ఇదిగోండి సార్ ఈ అమౌంట్ మీ దగ్గర ఉంచమని చెప్పి ఇచ్చినప్పుడు కూడా పక్కన చూసేవాళ్ళు పర్సనల్ సెక్రటరీసు శివప్రసాద్ కానీ సాయి కుమార్ రెడ్డి ఎవరైనా ఉంటే మీరు ఇదిగోండి తలాంతి తీసుకోమని చెప్పని వాళ్ళకి ఇవ్వటం తప్ప తీసుకున్న డబ్బులు ఆయన జేబులో పెట్టడం ఈ 30 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలేదు పరిస్థితి. అంటే ఇప్పుడు భగవద్గీత కానీ ఇవన్నీ చదివినప్పుడు కొంత జ్ఞానాలకి మనకు అందుతుంది. మానవుడి యొక్క జీవితం ఎట్లా ఉండాలి అన్నప్పుడు పద్మపత్రం ఇవాంబస అని అంటాం. అంటే తామరాకు మీద నీటి చుక్క ఎలా అయితే ఉంటుందో అలాగే మానవుడి జీవితం కూడా అన్నిటా ఉండాలి, బట్ ఏది అంటపడకూడదు అని చెప్పనే కాన్సెప్టు మన భగవద్గీత ద్వారా చదవటం నేర్చుకుంటే పత్రిక గారి దగ్గర ఆచరించి చూపించగలిగారు ఆయన. ఎక్కడ ఒక రూపాయి జేబులో పెట్టుకోవడం మాకు తెలియదు, బట్ అన్నిటా ఉండేవాడు, బట్ ఎక్కడ అంటపడే పరిస్థితి కాదు. ఇట్లా మీకు ఒక భజగోవిందం తీసుకోండి, మనకి ఇంకోటి ఏ పుస్తకాలన్నీ తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, బ్రహ్మగారి కాలజ్ఞానం తీసుకోండి, యోగ వేమన తీసుకోండి, ఎంత సింపుల్గా చెప్పేవాళ్ళు అంటే ఎక్కడ సాగు చేసే పరిస్థితి లేకుండా, గ్రాంధికం అనేటటువంటి లేకుండా చక్కని సబ్జెక్టు కట్టి కొట్టే తెచ్చే మూడు మొక్కల్లో ఆ రోజు యోగి వేమన ఏ విధంగా అయితే జ్ఞానాన్ని మనకి ఇచ్చారో తిరిగి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దర్దాపు యోగ వేమన అంటే 16వ శతాబ్దం. ఇవాళ ఈ పరిస్థితుల్లో కూడా పత్రిక గారు అంత నాలెడ్జిని అంత క్లుప్తంగా అంత సహజంగా సరళమైన భాషలో ఇవ్వగలిగారంటే అటువంటి మహానుభావుడితో కలిసి ప్రయాణం చేసేటటువంటి భాగ్యం కలిగినందుకు ఆయనకు వన్స్ అగైన్ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమిటి ఆయన కోరిక? ఏమిటి ఆయన కోరికనంటే ఆయన ఒక రాష్ట్రానికి ఒక దేశానికి పరిమితం కాల. ఆయన లక్ష్యం అంతా కూడా ప్రపంచం మొత్తం మీద పెట్టి కూర్చున్నారు. అందుకనే ఆ లక్ష్యం ఇప్పుడు కూడా ఒకటి ధ్యాన జగత్తు, 2 శాఖాహార జగత్తు, 3 పిరమిడ్ జగత్తు. అంటే ప్రపంచం అంతా మానవాళి మారాలని కోరుకున్నారు తప్ప నా రాష్ట్రము నా దేశం అని చెప్పనే పరిమితంలో కూడా ఆయన లేరు. అంత అపరిమితమైనటువంటి విజన్ ఉండేది, అంత విజన్కి సరిపడా వర్క్లో ఆయన ఉంటుండేవాళ్ళు. మరి అలా వర్క్ చేస్తూనే దాదాపు 40 సంవత్సరాల పాటు అహర్నిశలు ఆయన ఎంత పాటుపడాలో పాటుపడి ఆయనకు అందిన నాలెడ్జ్ అంతా కూడా వెదజల్లి అందుకోగలిగిన వాళ్ళకి అందుకున్నంత అని చెప్పి చెప్పటం. తర్వాత మరి ఇక ఆయన గురించి ఒక ముక్కగా చెప్పాలంటే ఆయన విజన్ను ఎంత గొప్పదంటే ఆయన శరీర విరమణ చేసిన తర్వాత కూడా ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రతి సంవత్సరం December 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేయబడిందని అంటే గురువుల విజన్ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇట్లా మరి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఎంతైనా ఉంటుంది. ఈరోజు జస్ట్ పరిచయ వాక్యాల కోసం వచ్చాం కాబట్టి మన పరిచయాలు కొద్దిగా మనం మాట్లాడుకోవటం జరిగింది. మరి తర్వాత పత్రిక గారి శరీర విరమణ చేసిన తర్వాత ఎంతోమంది స్వామీజీలతో మనకు పరిచయాలు ఉన్నప్పటికీ కూడా మరి సదానందగిరి స్వామీజీ అంటే బహుశా వినని వాళ్ళు తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే 111 సంవత్సరాల వయసు అనేది ఆనవాయితీకి వచ్చింది. మీరు వెళ్ళిన నేనున్నాననే పరిస్థితిలో కంగణం కట్టుకుని ఆయన పత్రిక లేని లోటు ఇవాళ తీరుస్తూ వచ్చారు. మరి గురు సాంగత్యంలో తర్వాత ఆయన గురించి కూడా మనం క్లియర్గా ఇదే వేదిక మించి ఈరోజు మనం సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇట్లా పత్రిక గారి గురించి చెప్పాలంటే ఆ పరిచయ వాక్యాలు ఇంత అంతా కాదు. మూమెంట్ ఏ విధంగా ఆవిర్భవించింది అన్నప్పుడు 97కి మేము వచ్చిన తర్వాత దాదాపు ఈ 30 సంవత్సరాల నుంచి కూడా అది కోస్తా జిల్లాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అటు తెలంగాణ మొత్తం కూడా మరి నార్త్ ఇండియాకి ఎక్కువగా మేము వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా విస్తృతంగా వ్యాప్తి చెందింది అని చెప్పానంటే ఆయన కృషి, ఆయన ఒక సంకల్పం ఎలా ఆ రోజు ఒక వ్యక్తిగా వచ్చిన మనిషి ఈరోజు లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారంటే అదిగారా గురువు వేరే విధంగా చెప్పి అనిపిస్తుంది. తర్వాత మరి సమయం తక్కువగా ఉన్నది, ప్రపంచం ఎంత వెళ్ళాలంటే తిరగటానికి ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. నాకు ఒక మంచి ఛానల్ కావాలని చెప్పి పెట్టుకుంటాం, దాని పేరు PMC అని పేరు పెట్టడం. ఆ PMC ఎవరి ద్వారా నిర్వర్తింపబడాలి అని చెప్పి అనుకున్నప్పుడు సోకాళ్ళు ఆనంద్, నవకాంత్, నందప్రసాద్ అని చెప్పని వీళ్ళు చెప్పారు. అలా వాళ్ళని పెట్టుకుని మరి ఛానల్ అనేది రావటం జరిగింది. ఎంత నాన్ అటాచ్మెంట్లో ఉన్నదంటే పత్రిక గురించి చెప్పటానికి సార్ ఇంత పెద్ద మూమెంట్ వచ్చింది కదా సార్, ఇది
దీని తర్వాత మీ వారసత్వంలో ఎవరున్నారని అడిగితే నా భార్య కానీ నా కూతురు కానీ నా అల్లుళ్ళు ఉన్నారని చెప్పి ఆయన చెప్పాల. ఎంతమంది ఉన్నారు సార్, ఏ ఒక్కళ్ళైనా ఉన్నారంటే 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారని చెప్పన్నారు. అది ఆయన విధంలో ఉన్న గొప్పతనం. అలాగే తర్వాత మరి ఏమిటి సార్ ఇదంతానంటే, అది ఉంటుందా పోతా నాకు అనవసరం, నేను భూమి మీదకి వచ్చిన నా పర్పస్ ఫుల్ఫిల్ అయిందా లేదా, అది అంటే ఎంత నాన్ అటాచ్మెంట్లో ఉన్నారన్నది కూడా ఆచరించి చూపించినటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన మరొకసారి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ